ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా విజయ్ దేవరకొండ గారి సొంత ఊర్లోని విజువల్స్ అన్నమాట. పెళ్ళైన తర్వాత జంటతోని కలిసి ఫ్యామిలీతోని కలిసి తన సొంత ఊరికి మొదటిసారి వెళ్ళారు. సో ఆ రోజే తన కొత్త ఇంటికి గృహప్రవేశం చేశారు, సత్యనారాయణ వ్రతం చేశారు. సేమ్ అదే విధంగా బయటకు వచ్చిన తర్వాత ఊరందరితోని కూడా చాలా ఆప్యాయంగా, ప్రేమగా, ఎమోషనల్ బాండింగ్తోని విజయ్ దేవరకొండ గారు మాట్లాడడం జరిగింది. సో అప్పుడు ఆయన తీసినటువంటి నిర్ణయం కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. సో మరి విజయ్ దేవరకొండ గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థాయికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా తన మూలాల్ని మాత్రం అస్సలు మర్చిపోడు అని చెప్పేసి మరొకసారి గ్రామస్తులందరూ కూడా గుర్తు చేసుకున్నారు. అండ్ గ్రామస్తులందరికీ కూడా విందుని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సో మరి ఇక్కడ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీకి, అంటే వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ నాన్నకి కానీ సొంత ఊరిలో సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, అక్కడే అదే ఊరిలో వ్యవసాయం చేయాలి అని చెప్పేసి ఒక కోరిక మాత్రం వాళ్ళకు ఉండేదట. సో ఇప్పుడు ఏంటంటే తన పెళ్లి జరగడం, అదేవిధంగా సొంత ఇంటి కల నెరవేరడం, సో అక్కడే వ్యవసాయం చేసుకోవడం, సో ఇలాంటివన్నీ కూడా ఒకేసారి జరిగిపోయాయి. సో మరి మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఊరిలో సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే ఒక కోరిక, ఒక పెద్ద డ్రీమ్ లాగా అందరికీ ఉంటుందన్నమాట. సో ఆ డ్రీమ్ నెరవేరినప్పుడు ఇంకా వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందనేది మనము చెప్పలేము, ఆనంద బాష్పాలుగా బయటకు వస్తుంది. సో అదేవిధంగా విజయ్ గారు కూడా చాలా ఎమోషనల్ అవ్వడం జరిగిందనమాట వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ. సో మీ అందరికీ అంటే నాతో ఉన్నటువంటి బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ చిన్నప్పుడు నా మొదటి బర్త్డే నేను ఇదే ఊర్లో జరుపుకోవడం జరిగింది ఇక్కడ. సో మరి ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత ఈ విధంగా రావడం, మీ అందరితోని సంతోషంగా గడపడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పేసి. సో మరి నా తమ్ముడు ఆనంద్ పెళ్ళి కూడా మీ అందరి సమక్షంలో గ్రాండ్గా ఇక్కడే చేస్తాను అని చెప్పేసి కూడా అందరికీ మాట ఇచ్చారు. సో ఇదంతా కూడా ఒకెత్తైతే ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఇక్కడ విజయ్ దేవరకొండ గారు అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్ని నేనే ప్రొవైడ్ చేస్తాను ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి అయితే వాళ్ళందరికీ మాట ఇచ్చారు. అండ్ అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థికంగా కూడా అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు. సో మరి చదువుకు హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. అండ్ మనకు తెలుసు, ఒక విద్యార్థికి మనము హెల్ప్ చేస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తుకి హెల్ప్ చేసినట్టు, బంగారు భవిష్యత్తును వాళ్ళకి ఇచ్చినట్టు అనమాట. సో ఈ విధంగా చాలామంది విద్యార్థులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. మరి విజయ్ దేవరకొండ గారు ఇక మీదట రెగ్యులర్గా ఈ ఊరికి నేను వస్తాను, ఈ ఊరికి చేసేది చాలా ఉంది, అందరం కలిసి ఊరిని డెవలప్మెంట్ చేసుకుందాము అని చెప్పేసి వాళ్ళందరికీ మాట ఇచ్చారనమాట. సో ఈ మాటలు విన్న తర్వాత ఓన్లీ ఆ ఊరు అంటే గ్రామస్తులే కాకుండా విన్న ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటివి ప్రతి ఒక్క సెలబ్రిటీ కావచ్చు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ఊరికి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రతి ఒక్క ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి విజయ్ దేవరకొండ గారి నిర్ణయం పట్ల మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.